ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ, అలాగే ఆన్లైన్ లో పాల్గొన్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 20వ రాత్రి ఉపవాస ప్రార్థన సమావేశంలో మనం ఉన్నాం. ప్రతిరోజు కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని జరగడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దేవుడికి స్తోత్రం. 21 రోజులు వస్తున్నటువంటి చాలా కష్టతరమైనటువంటి ప్రయాస శరీరాన్ని నల్లగొట్టుకొని ప్రభు సన్నిధిలోని సమయం దేవునితో గడపడానికి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యం ద్వారా బలమును శక్తిని పొందుకొని మళ్ళా రేతలకి సిద్ధపడి ప్రభు సన్నిధిని వెతకడం అనేది ప్రభు మనకి ఇచ్చినటువంటి మహాగొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం. ప్రార్థనకు జవాబులు రావాలంటే, ప్రార్థన ఫలించాలంటే, ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వాలంటే ఎటువంటి ప్రార్థనలకి దేవుడు జవాబు ఇస్తాడన్న విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. రాత్రి కూడా ఉపవాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. దేవుని స్తోత్రం. ఏ ప్రార్థన? ఉపవాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో 23వ వాక్యం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. దేవుని స్తోత్రం. భక్తులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన విన్నాడు. దేవుడు వారి ప్రార్థనకు జవాబు అనేది ఇచ్చాడు. యేసు ప్రభు అంతటి మహాదేవుడి భూమి మీదకి మానవులుగా వచ్చి ఆయన కూడా ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిని సహవాసములోని తండ్రిని ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనవిని తండ్రి ఆలకించి యేసుక్రీస్తు ప్రభుకి ఎంతో శక్తిని బలాన్ని ఇచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. సామాన్యమైనటువంటి భక్తులు మొదలుకొని నాయకులు చివరికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బైబిల్లోని అందరూ ఉపవాసం ఉండి వారు ప్రార్థించగా దేవుడు వారి జీవితాల్లోనే గొప్ప కార్యం దేవుడు చేశారు. దేవుడు ఉపవాసం ఉన్న ప్రతిసారి కూడా ఏదో ఒక సామాన్యమైనటువంటి దాని గురించి ఎప్పుడు ఉపవాసం ఉండలే. బైబిల్లో భక్తులు వారు ఉపవాసం ఉన్న ప్రతిసారి కూడా ఏదో ఒక అత్యవసరమైనటువంటి దానిని వారు గుర్తించి దానిని గ్రహించి దానిని తప్పకుండా వారు పొందుకోవాలన్నటువంటి దీక్షతో, పట్టుదలతో, సమర్పణతో వారు ఉపవాసం ఉంది దేవుని సన్నిధిలోని వారి దేవునికి ప్రార్థన చేశారు. ఎస్తేరు ఉపవాసం ఉంది. ఎవరి కోసం ఎస్తేరు ఉపవాసం ఉంది? యూదులందరికీ కూడా ఒక చట్టం, ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఏంటది? యూదులందరినీ కూడా చంపబడినటువంటి ఆజ్ఞ వచ్చింది. అలాంటి సమయంలోని ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండట్లేదే బైబిల్లో మనం చూస్తాం. నేను ఉపవాసం ఉంటాను, నాతో పాటు చెరికత్తులు కూడా ఉపవాసం ఉంటారు. ఈ సమయంలోని యూదులందరూ కూడా
ఏమంటే ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయమని చెప్పండి, నేను రాజు యొక్క సముఖంలోనికి వెళుతున్నాను. ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయంలో కాదు, నేను ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్తున్నాను. రాజు దగ్గరకు వెళ్ళకూడనటువంటి సమయంలోని వెళితే వచ్చేటటువంటి ఫలితం ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది. అలాంటి దుష్ఫలితం వచ్చేటటువంటి అననుకూల పరిస్థితుల మధ్యలోని రాజు యొక్క సముఖంలోనికి వెళ్ళి యూదులందరూ మనకు కూడా మనం చేద్దామని చెప్పి ఇస్తే ఏం చేసిందంటే, నేను నశించటను. ఆ టైంలో వెళితే తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారు? నాశనం చేస్తారు. ఆ టైంలో వెళ్ళకూడదు. కానీ నేను నశించటను. కానీ ఈ సమయంలో నేను మౌనంగా ఉండడానికి వీలేదని చెప్పి ఒక పర్పస్తో ఉపవాసం అంటే దేవుని యొక్క రాజు యొక్క సముఖంలోనికి వెళ్ళి అసలందరూ పక్షంగా మనం చేసినప్పుడు రాజు ఆమె యొక్క మనవిని విని యూదులందరినీ కూడా తప్పించాడు, రక్షించాడు, కాపాడాడు. దేవుని స్తోత్రం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుడిని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. కాబట్టి మా అందరి జీవితాల్లో కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఎదుర్కొంటున్నామంటే ఉపవాసం ఒక అత్యవసరమైనటువంటిది మన జీవితంలో మనకి ఏర్పడింది. అంటే మన శక్తి వల్ల గాని, మన జ్ఞానం వల్ల గాని, మన బలం వల్ల గాని, ఏ మనుషుల వల్ల గాని జరగనటువంటి కొన్ని కార్యాలు మన జీవితంలోని జరగాలని మనం కోరుకున్నప్పుడు ఆ అత్యవసరమైనటువంటి దేవునితో దాని విషయంలోని దేవుని దగ్గరికి వచ్చి ఉపవాసంతో వచ్చినప్పుడు, ఉపవాసంతో వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అతీతమైనటువంటి శక్తి దేని గురించి అయితే మనం ఉన్నామో దాని విషయాలు దేవుడు మనకి సమాధానాన్ని మనం చేస్తాడు. శాశ్వత పరిష్కారాన్ని దేవుడు వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అటువంటి పరిష్కారం చూస్తారు. బైబిల్ 40 దినాలు ఉపవాసం చేయాలి, 21 దినాలు ఉపవాసం చేయాలి, 7 దినాలు ఉపవాసం చేయాలి, 3 దినాలు ఉపవాసం చేయాలి, 1 దినం ఉపవాసం చేయాలి. వారందరి జీవితాల్లో ఉపవాసం ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు అద్భుతంగా వారి యొక్క ప్రార్థన ఆలకించి వారికి పరిష్కారం దేవుడిచ్చి ఉపవాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి విడుదల అవుతుంది. ఈ మాట ఉపవాసం ఉంటే మనం ప్రార్థన చేసినప్పుడు మన శక్తి కాదు, మన శక్తి ఇంక్రీజ్ అవుతుంది కాదు, మన శక్తి క్షీణిస్తూ ఉంటుంది. దైవికమైనటువంటి శక్తి మన జీవితంలో విడుదల చేయబడింది. ఎవరైనా ఉపవాసం ఉంటే నేను ముందు ఎంత మొదలెత్తానో కొన్ని రోజులు ఉపవాసం ఉంటే అంత మొదలెత్తానని ఎవరు చెప్తారా? ఎందుకని ఉపవాసం ఉన్నప్పుడు మన శక్తి అవుతుంది. మన శక్తి అనేది చాలా ఉపవాసం నాకు చాలా శక్తి వచ్చేస్తుందండి. మొత్తం ఇళ్ళ నుంచి పండ్లలోని పట్లకి వాషింగ్ మెషిన్ కూడా అంత శక్తి ఇస్తారా? కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఆ శక్తితో ఇళ్ళని కూడా శుభ్రం చేయి. ఇక్కడ ధూపు కబుర్లు చెప్తారు చాలా మంది. ఏమంటే చాలా మంది కబుర్లు చెప్తారు. ఉపవాసం ఉన్నప్పుడు అంటే ముందు శక్తి కన్నా ఉపవాసం ఉన్నప్పుడు మంచి శక్తి వచ్చేస్తుందని అని చెప్తూ ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడు ఏమంటే శరీరం ఏమవుతుంది? శరీరం బాహ్యం అవుతుంది. శరీరానికి ఆహారం అన్నప్పుడు, శరీరానికి సరైనటువంటి ప్రోటీన్స్ అన్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ శరీరం బలహీన. అయితే ఉపవాసం మానవ యొక్క శక్తి బలహీనమవుతుందేమో కానీ ఆ మనుషులు దేవుని శక్తి విడుదల. అయితే దేవుని శక్తి విడుదల అయ్యేప్పుడు మన మీద బదులెత్తాడు కాదు, మన మీద బాగా పరిగెత్తాడు కాదు, మన మీద ఇంకొకటి చేయడానికి కాదు. అది మన జీవితంలోని
ఏదైతే జరగకుండా అప్పుడు కట్టుగా ఉండే వాటి దేవుని శక్తి జరిగిస్తుంది. నా కుమారుని తీసుకొచ్చారా ఆయన బాగుంటారా? నా కుమారుని దగ్గరికి శిశువు దగ్గరికి నేను తీసుకొచ్చాను. వాళ్ళేదో అక్షరాలు అని మైక్ దగ్గర పెట్టి వేసి మార్చినటువంటి ఉద్రేకటువంటి ఒక అయ్యగా రాజుగారు ఉద్రేకంతో ఉన్నటువంటి ఉద్రేకపరిచినటువంటి సౌండ్లు పెట్టి ఏమంటే బీభత్సమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టి ప్రస్తుతంలో ఏం చేస్తుందంటే ఒక రకమైనటువంటి అలసడి కలిగిస్తుంది. ఉద్రేకపరిచినటువంటి ఆత్మ అసలు ఏం చేస్తుందంటే ఉద్రేకపరిచినటువంటి ఆత్మ కాదు, మనల్ని నిర్మలపరిచినటువంటి భావోద్వేగంతో ఉన్నటువంటి ఆత్మతో కాదు, పరిశుద్ధాత్మతో ప్రభుత్వం మన ఇట్లా ఎన్నో చేశారు. కానీ వాళ్ళ వల్ల చాలా వాళ్ళ శక్తి, వాళ్ళు నేర్చుకునేటువంటి ఆచారపరమైనటువంటి మత వ్యవహారాలు ఉన్నటువంటి ఆ పనులు ఆ కుమారాన్ని బాగు చేయలేదు. అందుకే మీ దగ్గరికి వచ్చి ప్రభు ఏమన్నప్పుడు ఆయన నమ్మించి కుమారుడు స్వస్థత పొందుతాడు. దేవుడు నమ్మిక మాత్రం వచ్చి కుమారుడు బాగుపడతాడు. తండ్రి ఏమన్నాడు? అప్పుడు ఆ తండ్రి ఏమన్నాడంటే నేను నమ్మిక వచ్చలేదన్నా, నేను నమ్మిక వచ్చలేదు. ఎందుకంటే నేను నమ్మిక వచ్చానన్నా అది కలిగితే నా భార్య అది వచ్చినట్టు అవసరం దేవుడు బాగు చేస్తాడు అని చెప్పేటటువంటి ఆయన నా ఊళ్ళో ఉన్న నా స్నేహితులు ఉన్నారు, నా వీళ్ళందరూ ఏం చేస్తారంటే నీ మీద అపనమ్మకం కలిగిస్తారు. వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క చేస్తారు, వాళ్ళ క్రియలు, వాళ్ళ యొక్క ప్రేరేపణంతా కూడా నాలో అపనమ్మకం అనేది కలిగిస్తారు. తెలుస్తుంది, అందులో సందేహం ఏమి లేదు. అయితే నమ్మిక విషయాలు నాకు ఉంది. అయితే అపనమ్మిక అనేది నాకు రాకుండా సహాయం చేయకుండా అని తెలుస్తుంది. అంటే ఒక అన్నా క్యాంటీన్ పెట్టి ఆనందిస్తున్నారు అనుకుంటాడు. ఏమంటే ఆ అన్నా క్యాంటీన్ పెట్టడానికి ఏమంటే దానిగా టెండర్ ఉంటుంది. దానికి ఏం చేస్తారు అందరూ? దానికి ఆ టెండర్లో పాల్గొంటారు. ఎవరో ఒకరికి అది కాంట్రాక్ట్ వస్తుంది. ఆ కాంట్రాక్ట్ వచ్చినటువంటి ఆయనకి ప్రభుత్వం నుంచి సొమ్ములు వస్తాయి. ఆ సొమ్ములతోటి మొత్తం మీద అన్ని కొట్టించి తీసుకొచ్చి కొంతమంది స్టాఫ్ పెట్టి అలా రాష్ట్రం అంతా ఏమంటే అన్నా క్యాంటీన్కి 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, ఏమంటే 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు. ఎంత సపోర్ట్ ఉండాలి, ఎన్ని వేల లక్షల కేజీల రైస్ అవుతారు కానీ తెలియదు. కానీ అన్నిటికీ దేవశక్తి ఉంది. దేవశక్తి దగ్గర నుంచి వాళ్ళు డైరెక్టర్ గా వస్తాయి. ఏమంటే హోల్సేల్లోని అలా చేస్తారు. కానీ అరణ్యంలో ఏది లేదు. అరణ్యంలో టెండర్ వేయడానికి కానీ కాంట్రాక్ట్ తీసుకున్నాడు కానీ పలానా చోట ఇది ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి కూడా ఏది దొరికినటువంటి అవకాశం లేని చోట నా ప్రభు ప్రజలుగా ఆకృతించాడు దేవస్థానం. ఆ మాటకి తెలిసి ప్రతి పోయి తెలియకలు కూడా తీర్చాలి. కానీ ఏమంటే అన్ని ఉంటే వీళ్ళు అడ్రస్గలరు, ఏమీ లేని చోట అన్యంలోని కొన్ని వేల మంది ప్రసంగి నా ప్రభు ఆకలి తెచ్చుకోవాలి కాదు, సమృద్ధిగా
దేవుని స్తోత్రం. ఏమండి ఇంకా మిగిలిపోయింది. దేవుని స్తోత్రం. ఏమండి అప్పుడే ప్రభు పేదవాడి యొక్క ఆకలి ఉండేటువంటి వాడి యొక్క కడుపును చూశాడు. ప్రపంచానికి నా ప్రభు నేర్పించినటువంటి ఏమండి బోధలు ఉన్నాయే, ఆయన బోధనలో నేర్పించాడు, క్రియల్లో నేర్పించాడు. ఆయన బోధనలో ప్రపంచానికి నేర్పించాడు, ఆయన తన క్రియల ద్వారా ప్రజలకు నేర్పించాడు. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థన చేస్తే దైవికమైనటువంటి శక్తి విడుదల. ఉపవాస ప్రార్థనలో దైవికమైనటువంటి శక్తి నీ జీవితంలో విడుదల కావాలంటే నీ ఉపవాసంలో తేడా ఉంది. నువ్వు చేసేటటువంటి ప్రార్థన, నువ్వు చేసేటటువంటి ఉపవాసంలోని హస్తం లేదు అనేటటువంటి సంగతిని మనం గ్రహించాలి. హస్తమైనటువంటి ఉపవాస ప్రార్థనలు మన జీవితాల్లోని మన శక్తిని క్రియ చేయడం కాదు, కానీ దైవికమైనటువంటి శక్తి మన జీవితాల్లో విడుదలవుతుంది. తద్వారా మన జీవితాల్లోని చాలా మురుగుపోయిన మన వల్ల కానటువంటి సమస్యలు మన జీవితాల నుంచి తొలగిపోతాయి, వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన మనం చేసినప్పుడు, ఉపవాస ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మన వైపు ఏం చేస్తుంటే జస్ట్ ఇలా తిరుగుతాడు. దేవుని స్తోత్రం. ఉపవాసం ఉంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడు. మామూలు ఉన్నప్పుడు తిరగడంటే మామూలు ప్రార్థనలకి తిరుగుతాడు. మామూలు ప్రార్థనలకి దేవుడు చెవిస్తాడు, మామూలు ప్రార్థనలే ఆలకిస్తాడు. ఉపవాస ప్రార్థనప్పుడు మరి ఎక్కువగా మన వైపు చూస్తాడు. నా బిడ్డ ఆకలితో ఉంది, శరీరాన్ని ఆకట్టుకొని వచ్చింది. నా బిడ్డ కడుపు మార్చుకొని నేనేదో చేస్తానని కొండంత ఆశతోటి తాను ఏ సంగతి గురించి అయితే ఏది తనకి అత్యవసరం అని చెప్పి అనుకుని తాను నా దగ్గరికి వచ్చి కడుపు మార్చుకొని ప్రార్థన చేస్తుందని చెప్పి ప్రభు ఏం చేస్తారంటే సరిగా తిరుగుతాడు. దేవుని స్తోత్రం. మామూలు కలిగేటటువంటి పిల్లలు పేర్చిపెట్టి కొంచెం ఏమంటే మారం వేసి కొంచెం ఏమంటే కడుపు మార్చుకుని అడిగి, ఏమంటే మామూలుగా అడిగితే అలా అడుగుతూ ఉంటుంటే అది పట్టించుకోలేదు ఆ తల్లిదండ్రులు. ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎట్లా అడుగుతాడే చెప్పి అట్లా ఇంకా ఆడ ఏం చేసినట్టు ఇంకా అన్నం తింటాం మానేసాడు. అన్నం తింటాం మానేసి ఎప్పుడైతే మారం చేస్తూ అడిగాడో అప్పుడు ఆటోమేటిక్ గా తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఆడు బాధ భరించడానికైనా ఆడు అలాగే ఆకలితోటి ఇంకా క్షీణించిపోతాడేమో, ఇంకా ఏమైపోతాడని చెప్పి ఆ భయంతో లేదా ఏం చేస్తారంటే ఆ తల్లిదండ్రులు అక్కడంటే కావాల్సిందండి కొని ఇస్తారు కదా. మరి ఈ దేవుడు తన ప్రజలు కడుపు మార్చుకుని తన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఇంకెంత చేస్తాడో ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల మనం చేస్తున్న పని ఏంటంటే, మొదటి మాట రాసుకోండి, మనము అసలైనటువంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నటువంటి మన జీవితాలని మనం ఏం చేస్తున్నామంటే కొత్త భోజనం మానేస్తూ ఉపవాసంతో ప్రార్థన చేస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. ఉపవాసంతో ప్రార్థన చేయడం వల్ల ఏం చేస్తున్నాం? మనం ఏం మానేస్తున్నాం? ఉపవాసం అంటే ప్రార్థన చేయడం వల్ల ఏం మానేస్తున్నాం? భోజనం మానేస్తున్నాం మనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. అప్పుడు యేసు అపవాది శోధింపబడ్డ ఆత్మ వలన అరణ్యములకు కడుపోబడి 40 దినములు 40 రాత్రులు ఉపవాసంతో ఉండిన పిమ్మట ఆయన ఆకలిగా, చూసారా, ఆయన ఉపవాసం ఉండడం వల్ల ఏం చేశాడు? యేసుప్రభువు భోజనాన్ని మానేశాడు. మనం కూడా ఉపవాసం ఏం చేస్తున్నాం? భోజనాన్ని మానేస్తున్నాం. 2 పూటలు 1 పూట
2 పూటలు లేదు 3 పూటలు. ఏమండి? 1 పూట, 2 పూటలు, 3 పూటలు భోజనం మానేస్తున్నాం. పళ్ళు తింటున్నాం, ఉప్మా తింటున్నాం, ఏమండి? భోజనం మాత్రమే మానేస్తున్నాం. అది ఉపవాసమా? ఏమండి? ఉపవాసం చెప్పి సమస్య తెలియదు వారి పాస్టర్ గారి. ఉపవాసం చెప్పి పలహారం పెడితే సమస్యలు మిషన్ పెడితే తింటే ఉపవాసం అంటున్నారు. సమస్య తినేంతండి, మిషన్ తినేంతండి. నాకు అర్థమైంది కాదు. అంటే అప్పుడు దాకా ఉపవాసం ఉన్నది. సరే, మొత్తం మీద ఏమంటే ఉపవాసం అంటే భోజనం మానేటువంటి భోజనం అడ్డు వస్తాయి. సమస్య వస్తుంది, జిలేబీ వస్తుంది, ఏమంటే అంటే యాపిల్ వస్తుంది. మా అమ్మ అలా సీరియస్ గా పళ్ళు పట్టుకొచ్చింది. పళ్ళు అంటే పట్టుకొని వచ్చి సీరియస్ కూర్చొని తొలలు తీసేస్తుంది. అంత తొక్కలు తీసేసి తొలలన్నీ కూడా చక్కగా వచ్చేసి బాబు తిన్నానని చెప్పించి, నేను తిన్నామా, నైట్కే తింటాను, ఉదయం తిన్ను, పర్వాలేదు తినొచ్చు, అందులో ఏం లేదు, వాటర్గా ఉంది, ఆరోగ్యంలో ఉంది, వాటర్గా ఉంది, తినొచ్చు అని చెప్పేసి మంచి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఏమోనమ్మా, నేను నేర్చుకున్నటువంటి ఆ బోధ లేదు, నేను ఎక్కడైతే ఈ పరిచర్యకు సిద్ధపడ్డాను అక్కడ ఎట్లయినా ఉపవాసం అయితే నేను చేయలేదు. కడుపు మార్చుకుని భోజనం మానేటువంటి అన్ని మానేది, ఫ్రూట్స్ మానేది, ఏమండి ఫ్రూట్స్ మానేయని, చాక్లెట్లు కూడా మానేది, చాక్లెట్లు కూడా తింటాం. ఏమంటే చాక్లెట్లు కదా తినేస్తారు, బిస్కెట్లు కదా తినేస్తారు, సమోసాలు కదా తినేస్తారు, పళ్ళు కదా తినేస్తారు. ఇక ఇవన్నీ తినేస్తే ఉపవాసం భోజనం మానేటంటే అన్ని మానేటివే. లేదు, నువ్వు తీసుకుంటే వాటర్ తీసుకో, మజ్జిగ తీసుకో, కోకోనట్ వాటర్ తీసుకో, ఏమంటే వాటర్ తీసుకో. అంతేగాని భోజనం మానేస్తామని చెప్పి మిగిలినవన్నీ కూడా తింటే ఉపవాసం అంటే భోజనం మానేయాలి. భోజనం మానేస్తున్నప్పుడు శరీరానికి మనకు తెలుస్తుంది, శరీరం అనేది కొంచెం బలహీనం అవుతుంది, నలగొట్టబడుతుంది, శరీరం క్షీణిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పెయిన్ అనేది మనకు అనిపించాలి. ఆ పెయిన్ ని మనం ఏం చేయాలంటే సెన్స్ చేయాలి. ఆ పెయిన్ ని మనం ఎందుకు భోజనం మానేస్తున్నాం అంటే, ఇదిగో రేసు ఏదో మన జీవితంలో అత్యవసరమైనటువంటి సమస్య పరిష్కరించబడాలి, ఏదో మనకు అత్యవసరమైన ఉంది. అది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన అభివృద్ధి, భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి, లేదు సంఘపరమైనటువంటి అభివృద్ధి, లేదు వ్యక్తిగత జీవితంలో ఏదో మన జీవితంలో ఒక అభివృద్ధిని చూడటానిక, ఒక మార్పును చూడటానిక, ఒక మెరుగును అందించడానిక, ఏదైనా కానీ అది మన జీవితాలు మనం సంతృప్తించుకోవడానికి మనం భోజనం మారి ఉపవాసం దగ్గర పెరుగులాడాలి. దేవుని స్తోత్రం. అలా పెరుగులాడి అలాగ దేవుని దగ్గర మనం చేసి మొదలుపెట్టి ప్రార్థన చేసి వారి జీవితాల్లోని శరీరానికి అతీతమైనటువంటి శక్తిని బలాన్ని కనుక్కొని ఆత్మలో వారి ప్రతి అవసరత తీర్చుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి, కీర్తనలు 69 10వ వాక్యం. కీర్తనలు 69 10వ వాక్యం. 69వ కీర్తన 10వ వాక్యం అంటాడు, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. ఏమండి? ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. మన ఉపవాసము ఏమంటే, మన ఉపవాస ప్రార్థన మన ఆత్మని
క్రమ శిక్షణలో పెట్టడానికి. మరలా చెప్తున్నాడు ఈ మాట. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే దేనికోసం అంటే మన శరీరాన్ని స్లిమ్గా చేయడానికి కాదు. మనం ఏదో కొంచెం ముందు లాభం తర్వాత తగ్గాం అన్నాడు కాదు, కానీ మన ఆత్మ క్రమశిక్షణలో పడటానికి ఉపవాస ప్రార్థన చేయాలి. ఎంతమందికి అర్థమైతే మన ఆత్మ క్రమశిక్షణలో పడాలి. మన ఆత్మ సరైనటువంటి ఆ మార్గంలోనికి రావాలి. ఆ మార్గంలోని మన ఆత్మ పయనించాలి. ఆత్మలో మనం అభివృద్ధి చెందడానికి, ఆత్మలో మనము ఎదగడానికి, ఆత్మలో మనము ఫలించడానికి ఉపవాస ప్రార్థన అనేది చేయాలి. అసలైన సిద్ధమైన ఉపవాస ప్రార్థన ఏది మన జీవితాల్లో మనకి ఫలితం తీసుకొస్తుందంటే మన ఆత్మలో గాడిలో తీసుకొస్తుంది. బాణము, ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణాత్మ దేహంతో ఉన్నటువంటి జీవుడు ఎవరు మాత్రం. జంతువులకి శరీరం ఉంటుంది కానీ ఆత్మ, పక్షులకి శరీరం ఉంది, ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు. మానవుడు ఒక్కడికి ప్రాణము, ఆత్మ, శరీరం మూడు ఉన్నాయి. దేవస్తోత్రం. దానికి ప్రార్థన ఉపవాసం అంటే కన్నీరు పెట్టుకున్నాడు. ఎందుకంటే అది నాకు నిర్ధారిస్తుంది. తన యొక్క ఆత్మ ఒక క్రమంలో పెట్టుకోవడానికి ఏమంటే తనకు వస్తున్నటువంటి నిందలు, తనకు ఎదురవుతున్నటువంటి శోధనలు, తనకు ఎదురవుతున్నటువంటి అపార్థములు, ఇవన్నీ అన్నిటి మధ్యలోని ఏమంటే తాను తట్టుకోలేకపోతుందండి. ఆ నిందని, ఆ అవమానాన్ని ఏదో పెద్దగా ఈ శరీరంలో చూసినప్పుడు ఆ లోపల ఆత్మ ఏమంటే ప్రభు కూడా ఆత్మ సిద్ధమే. ఏమంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరము ఆత్మ సిద్ధంగానే ఉంది క్రమశిక్షణలో పడటానికి. అయితే శరీరం ఏమో లొంగటానికి ఇష్టపడట్లేదు. అది ఉపవాసం దాన్ని ఒంగేటట్టు చేస్తే ఆత్మ ఏమవుతుంది? ఆటోమేటిక్ గా క్రమశిక్షణలోకి వస్తుంది. ఆత్మలో మనము వర్ధిల్లుతాం. మనుషులు పెట్టేటటువంటి నందము, మనుషులు పెట్టేటటువంటి బాధకు ఏమవుతాం? త్వరగా కృంగిపోతాం. నేను ఒక మాట, ఒక అనుభవం, అది అది ఏ స్టేజ్ అంటే అసలు బహుశా ఎవరు కూడా అట్లా చేయలేము అనిపిస్తుంది. నాకు అలా అనిపించింది. అమ్మన భూతులు తిట్టి ఒక లెటర్ రాసి అందులోని ఆయన తిట్టకూడటువంటి బూతులన్నీ తిట్టి ఆయనకి ఆ లెటర్ పోస్ట్ ఇస్తే ఆ లెటర్ చదివినటువంటి ఆయనకి ఏమనిపించాలి? రాసింది ఎవరు? ఒక పాస్టర్. ఎవరు రాశారు? ఇంకో పాస్టర్ గారు. ఏమని రాశాడు? అందరూ మంచి కూతురు రాసి పెద్ద పాస్టర్ గారిని అవమానపరిచి, అగౌరవపరిచే విధంగా తన తల్లిని, తన పిల్లలను పెట్టి తిట్టాడు. రాస్తే ఈయన చదివి ఎటువంటి ఫీలింగ్ కలగలేదు. అంటే రాసినటువంటి పరిస్థితి ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ కలగలేదు. నీకు కలుగుతుందమ్మా? నేను అమ్మలా కూతురు చెప్తే చూసావా? నువ్వు ఊరుకుంటావా? అసలు తర్వాత కనిపిస్తుంది. రాయలను ఊరుకుంటావా? ఇక్కడ ఉన్న మాతో స్థాయి అందరూ ఊరుకుంటావా? ఏం చేయాలి? ఈ లెటర్
నన్ను తిట్టుతూ నా మీద ఏమంటే ఆకుస్తాన్ని, ఏమంటే ఆవేశాన్ని, కోపాన్ని, దుర్భాషలోని ఇందులోని రాసి నాలుగు పోషిస్తే కింద పేరు రాస్తుంది. ఎవరు రాస్తారు? పేరు రాసి ఆయన పూజలు తింటే ఇదే చేయాలంటే చెప్తావా దీని మీద ఫస్ట్ పాపం ఏమి కావాలి నమ్మకమా నిజమా? ఆన్లైన్ చెప్తే నిజమా అబద్ధమా? నీకు లెటర్ రాస్తే నీకు కూతురు తిట్టేటువంటి లెటర్ నీకు రాశారు. ఆన్లైన్ నుండి వాటిలో ఉన్నటువంటి ప్లేస్ సహోదరులారా, మిమ్మల్ని తిడుతూ ఒక లెటర్ మీకు రాశారు. డైరెక్టర్ గా మీ చేతిలోకి వచ్చిందండి. అందులో చదువుతున్నాం. ఏం చేస్తారంటే మీరు వెంటనే ఏమంటే కోపంతో ఆవేశంతో రగిలిపోతాం. ఏమంటే ఆయన ఏం చేశారంటే దీన్ని ఇలాగా నొమ్మలు చూపిస్తే దీని మీద ప్రభావం చూడలేదు. ఈ లెటర్ని మళ్ళా యాసిటీస్గా ఎలాగైతే మడత పెట్టాడు, మడత విప్పాడు, అలా మడత పెట్టి దేంట్లోనే దస్తులోని పెట్టాడు. పెట్టి నెలకొకసారి ఆ లెటర్ తీసి మళ్ళా చదివాడు. ఎందుకని శరీరం ఎలా స్పందిస్తుంది? ఈ మాటలను నడుతున్నటువంటి ఏమంటే ఇటువంటి మాటలు నడుతూ అది నేను చూసినప్పుడల్లా, చదివేటప్పుడల్లా నా శరీరం ఎలా స్పందిస్తుంది అని చెక్ చేసుకోవడానికి ఏమంటే ఆ లెటర్ తీసి చదివాడు. అరుదుగా అరుదు నేనే మీ అందరూ చెప్తాను. ఫస్ట్ చూడండి, ఒక రాసిన లెటర్ కూడా ఎవరు తింటాడు అయితే ఫాస్ట్ చేసేది రాసేవాడిని ఉపన్యాసంలో పుస్తకంలో కోట్ చేసి ఎలా ఒక నా గురించి ఎలా రాసి మీ దైవజనుల అవమానించాడు, ఎలా చేశాడు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆడి శత్రువులు చేస్తారు. ఆల్రెడీ శత్రువు అయిపోయాడు. సంఘాన్ని కూడా శత్రువు మాస్టర్ కానీ పెద్ద మాస్టర్ గారు దాన్ని ఎప్పుడుగా తీసి చదువు తన మనసును స్మరిస్తుంది. ఆ చదువుతున్నప్పుడు తన శరీరం ఎలా స్పందిస్తుంది, తన రోగం ఎలా స్పందిస్తుంది. ఏమంటే దేవుడు అందుకే అన్ని ఫలాలు దేవుడు ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. అది వేల మంది సేవకుల్ని ఫలాలు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఉపవాసం ఉంటే ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే శరీరం ఏమంటే ఇలాంటి ఓ ఉద్రేకం పడిపోతూ ఉంటుంటే ఈ ఉపవాసం ద్వారా, ఈ ప్రార్థన ద్వారా శరీరాన్ని ఏం చేస్తుంది, ఆ అదుపు చేస్తూ ఆత్మను ఏం చేస్తుందంటే నిలబెడుతుంది. దేవుని స్తోత్రం. ఆత్మ చెప్పినట్లుగా ఆత్మ ఏమంటే నడిచేటట్లుగా ఈ ఆత్మకి గొప్ప ఫలాన్ని, గొప్ప శక్తిని ఇస్తాం. అసలైన ఉపవాసం అంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక క్రమశిక్షణలోకి తెచ్చుకోవాలి. మనం చేసే ఉపవాస ప్రార్థన మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక క్రమశిక్షణలో తీసుకురావాలి. ఫస్ట్ ఏమో మనకి అత్యవసరమైనటువంటి ఏదో దాని గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేయడం. రెండవది ఏంటంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టుకోవడానికి ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఉపవాస ప్రార్థన చెయ్యాలి, ఎలా ఉండాలి, చెయ్యాలి, వెళ్ళిపోవాలి. ఏ తెయ్యం ఉందని వెళ్ళిపోవాలి, ఏ తెయ్యం వెళ్ళిపోవాలి మనలోని
మనలో ఏం దెయ్యాలు ఉన్నాయి? వెళ్ళిపోవడానికి. త్రాగుతావా? త్రాగుతా ఏమండి? తిరుగుతావా? తిరగవు కదా. ఎవరి ఉద్యోగాలు, ఎవరి వ్యాపారాలు, ఎవరి సేవలు, ఎవరి బాధ్యతలు, ఎవరి పనులు ఏమండి? మనం ఎందుకు ఉపవాసం ఉన్నామంటే మన జీవితంలోని వ్యక్తిగతంగా మనకి ఏదైతే అత్యవసరమో దాని విషయాల్లోనే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఒకటైతే, మన ఆధ్యాత్మిక జీవితాలు ఒక క్రమశిక్షణలో పెట్టుకోవడానికి మన ఉపవాసం దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. దేవుడి స్తోత్రం. అది ఎలా ప్రార్థన చేయాలంటాడు? ఉపవాసం ఉన్నప్పుడు ఆయాసపరచుకోవాలంట. కీర్తన 35 కీర్తన 13 అంటాడు, ఉపవాసం చేత నా ప్రాణములు ఆయాసపరచుకుంటే, ఉపవాసం చేత నా ప్రాణములు ఆయాసపరచుకుంటే నా ప్రాణం అదుపు చేసుకుంటుంది. ఉపవాసం చేత నా ప్రాణములు లోపరుచుకుంటుంది. ఉపవాసం చేత నా ప్రాణములు, నా మనసుని, నా హృదయాన్ని ఏం చేసుకుంటానంటే నేను తగ్గించుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థన ద్వారా శరీరం ఇచ్చిపోకుండా శరీర సంబంధమైనటువంటి క్రియలు తెచ్చిపోకుండా వాటన్నింటి విషయంలో కూడా దేవుని దగ్గర తగ్గించుకుంటూ శరీరంలో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా చంపుకుంటూ చేసేటటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. మనలో కొన్నిసార్లు గర్వం అనేది, మనలో కొన్నిసార్లు అహంకారం అనేది, మనలో కొన్నిసార్లు మన మాత్రమైనటువంటి నైజం అనేది మనలోని మన మీద దాడి చేసి మన జీవితాన్ని అధోగతి చేస్తుంది. ఏమంటే అందరూ మనసు చెప్పినట్టు వింటావా? అందరూ హృదయం చెప్పినట్టుగా వింటావా? అందరూ ఏమంటే మన ప్రాణము మనం చెప్పినట్లుగా వింటామంటే ఏదో మనకు నచ్చినట్లుగా మన మనసు ఉండాలని, మనకు నచ్చినట్లుగా మన హృదయం ఉండాలని అన్నిటి నుంచి కూడా మనకు విడుదలిస్తుంది. ఉపవాస ప్రార్థన మనల్ని దినదినము దేవునికి దగ్గర చేస్తాం. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థన మనల్ని దేవునికి దగ్గర చేయడం మాత్రం కాదు, దేవుడు మనలో ఉండి ఏమేమి కూడా చేసినట్లుగా చేస్తారు. దేవుని స్తోత్రం. మన పరిపాలన అవుతుంది, దేవుడి యొక్క పరిపాలన కొనసాగుతుంది. మన చిత్తం ఆడుతుంది, దేవుడి యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది. మన ఆలోచనలు ఆడుతాయి, దైవిక ఆలోచనలు మన జీవితాలు నెరవేర్చబడతాయి. అప్పుడు మన ప్రార్థన, మన యొక్క విశ్వాసమైన, మన భక్తి అయినా మనకి ఫలితాన్ని ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి రాత్రి మన ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో మనకి ఎటువంటి మార్పులు కానీ మేలుడు కానీ తీసుకుని రాకపోతే మన ఉపవాస ప్రార్థన అది మనకి వ్యర్థమే. కానీ ఈ ఉపవాస ప్రార్థనలు, మన ఉపవాస ప్రార్థనలన్నీ కూడా వ్యర్థం కాకుండా దేవుడు వాటిని విజయ పథకం వైపు తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మన ఉపవాస ప్రార్థనలు 1 పూట, 2 పూట్ల, 3 పూట్ల, 8 పూటలు చేస్తాము. ఎన్ని రోజులు మారి కడుపు మార్చుకుని దేవుడికి వచ్చి ప్రార్థన చేస్తాము. దేని కొరకు ఆ సంగతులు మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి వేడుకొనగా దేవుడు మా మనవిని ఆలోచించాడు. ఎజ్రాలో కూడా చదివాం. ఆ సంగతిని బట్టి వాళ్ళు ఉపవాసం బట్టి ప్రార్థన చేసినట్లుగా నీ సంగతి ఏంటో, నీ సంగతిని బట్టి ఉపవాసం బట్టి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ఉపవాస ప్రార్థన వల్ల నీ ఆత్మని గాడిలో పెడతాడు. నీ ఉపవాస ప్రార్థన వల్ల నిన్ను తగ్గేటట్లుగా చేస్తాడు. నీ ఉపవాస ప్రార్థన వల్ల నీలో దైవికమైనటువంటి శక్తి విడుదలయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. తద్వారా నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, నీ ఫలాలు విస్తరిస్తాయి. దేవుడు నిన్ను బహుగా వృద్ధిలోనికి, అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ప్రార్థన తల్లు వచ్చాడు. జటిలమైన, క్లిష్టమైన కొన్ని అసాధారణమైనటువంటి కార్యాలు, సంగతులు, సంభవాలు నీ జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఉపవాసం నుండి దేవుని దగ్గర వేడుకొనగా దేవుడిని మనవి ఆలకిస్తాడు. దేవుని కొరకు దేవుని దగ్గర ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నావు. నీ కన్నీరు,
మీ ప్రార్థనని మూలికి విజ్ఞాపన దేవుడు వింటున్నాడు. ఒక రోజు వస్తుంది మీ జీవితంలో, ఆ రోజు నా ప్రభువుడికి ఆ కన్నీటికి తగినటువంటి ఫలితాన్ని, ఆ విజ్ఞాపనకు తగినటువంటి విజయాన్ని, ఆ ప్రార్థనకు తగినటువంటి ఫలితాన్ని నా ప్రభువుడికి ఇవ్వబోతున్నాడు. నీ ఆత్మ క్రమశిక్షణలో, నీ ఆత్మ వృద్ధిలోనికి రావడానికి, ఒకవేళ నువ్వు నీ శరీరాన్ని ఆయాసపరుచుకుంటున్నావు, నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు, నీ శరీరము నలగొట్టుకున్న కొలది, నీ శరీరాన్ని ఆయాసపరుచుకున్న కొలది నీ ఆత్మ అంతకంత కూలుతుంది. ఎప్పుడైతే ఉపవాసాన్ని భోజనం భావిస్తే నీ యొక్క ప్రాణాన్ని నువ్వు విసిగించుకుంటున్నావు, నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నావు, సమస్యలు చేసుకుంటున్నావు, నీ ప్రాణాన్ని తగ్గించుకుంటున్నాము, నీ ప్రాణము దేవుని దగ్గర లోపరుచుకుంటున్నాము, నీ ప్రాణాన్ని విసిగించిన కొలది నా ప్రభు నీ ఆత్మకి గొప్ప నెమ్మది సమాధానం ఇస్తుంది. నీ భక్తులు ఉన్నారు కాదు, నీ ప్రార్థనలు ఉన్నారు కాదు, నీ ఉపవాసం ఉన్నారు కాదు, నువ్వు చేసిన ఒక పూట, 2 పూటల, 3 పూటల నువ్వు భోజనం మానేసి దేవుని బదులు తీసుకున్నా, దేవుని బదులు ప్రార్థన చేస్తున్నా, నీ ప్రార్థనకు నా దేవుడు, నీ ఉపవాసానికి నా ప్రభు తప్పక జవాబు అడుగుతున్నాడు. పరమ తండ్రికి స్తోత్రాలు. భక్తులు ఉపవాసంతో ప్రాణంలో తన శరీరంలో ఆయాసపరుచుకున్నారు, నీకు లోపరుచుకున్నారు, వారితో ప్రాణములు విసిగించుకున్నారు. ఈ శరీరంలో ఆత్మ చాలా విలువైనదిగా వచ్చారు. ఆ ఆత్మ దినదిన వృద్ధి చెందాలని వారు ఆసక్తి కలిగి ఉన్నారు. వారు ఆత్మ తీవ్రంగా కలిగిన వారు ఉండాలని కోరుకుంటారు. వారు ఆత్మూలుతారు. వారు ఆత్మ అంతకంతకు అభివృద్ధి చెందాలనుకుంటారు కనుక తమ శరీరం తమ శరీరము ప్రాణం ఆయాసపరుచుకొని సమస్యలు చేసుకుంటారు. అందుకే వారు ఆత్మని అంతగా అభివృద్ధి చెందారు, అంతగా ఆశీర్వదించబడ్డారు. రాత్రి ప్రభా మేము కూడా ఏదో ఎంతగా పడుతున్నాం, కొద్దిగా ప్రభానికి సూత్రాలు మాకు కూడా అత్యవసరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మా జీవితాన్ని కూడా ఒక సంగతిని బట్టి, ఆ సమస్యను బట్టి మేము కూడా కళ్ళు మార్చుకొని రోజులు మారి ఉపవాసం ఉండి మీ దగ్గర ప్రార్థన చేస్తున్నాం. అంతరంగంలో మురుగుతున్నాం, మనుషుల మధ్యలో తిరుగుతున్నా కానీ మనసుగా లేదు. లోపల ఎన్నో సంఘర్షణలు, లోపల ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో చోట్లకు వెళుతూ వస్తున్నాం. కానీ లోపల సరైనటువంటి పరిస్థితి లేదు. మాకు తెలుసుకున్నాం. ఆ మనసును నెమ్మదిపరుస్తారని, మనసును నెమ్మది చేస్తారని, మనస్సులో ప్రభావం ఓట కలిగిస్తారని ఈ ప్రార్థన కొట్టుకుంటున్నాను. మీ దగ్గర ప్రార్థనిస్తున్నాను. తొందరపడ లేదు, అజ్ఞానం లేదు, అవిధేయత లేదు, మా సొంత ఇష్టం, తప్పేదైనా పొరపట్టేదైనా ప్రభావం ఈ రోజున ఈ మందిరంలో మళ్ళా, ఈ సన్నిధిలో మళ్ళా శరీరాన్ని నలగొట్టుకుని ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను. కనికరిస్తున్నానని, ఆయన కృప చూపిస్తానని, ఈ జీవితానికి ఒక వెలిగిస్తానని, నీ ఆత్మని వెలిగిస్తానని ఒక విశ్వాసంతో, నిరీక్షణతో నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, సంఘంలో జీవన్ని పుట్టిస్తారని, బిడ్డల జీవితాల్లో ఒక మేలు చేస్తారని, నీ బిడ్డల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొస్తారని
ఆత్మ సంబంధమైనటువంటి ఒక కుటుంబంగా చేస్తామని, శరీర సంబంధమైనటువంటి వాటి మీద విజయాస్తామని, కోపాలకి, పగలకి, పంతాలకి చెప్తారని, సమాధానం వెలుగుతారని, వెంటాడుతారని, సమాధానం పరిచయగా మారుతారని, ఒక ఆశీర్వాదిస్తారని కనిపెడుతున్నా ప్రార్థన చేస్తారు. ఆర్థికంగా శిథిలమైపోయినటువంటి పరిస్థితులన్నీ కూడా మరలా తిరిగి నిర్మిస్తామని, శిథిలమైపోయినటువంటి ఈ పరిస్థితులు మరలా తిరిగి కడతామని, పై చేయగా తలగా చేస్తామని ఒక నిరీక్షణతో, విశ్వాసంతో కోసం ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళెదురు చూసుకున్నారు, నేను ఎదురు చూస్తున్నాను. ఒక మేలు చేస్తామని, ఒక కార్యం చేస్తామని, ఒక గౌరవ అద్భుతులు చేస్తామని, ఈ చివరి దినాల్లో, ఈ ఆఖరి దినాల్లో మీ స్థలంలో ప్రార్థన చేస్తున్నాను, ఆశపడినాను, ఎదురు చూస్తున్నాను. విశ్వాసంతో, నిరీక్షణతో కనిపెడుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలు చేసే దేవుడిగా ఉండండి, అద్భుతం చేసే దేవుడిగా ఉండండి, ఆశ్చర్యకార్యం చేసే దేవుడిగా ఉండండి. ప్రతి ఒక్కరి కొరకు సాక్ష్యం ఇచ్చేటటువంటి నమ్మకమైనటువంటి నీ ప్రజలుగా మీరు చేయండి. రేపు పగల ఆరాధన, రేపు రాత్రి ఆధ్యాత్మిక క్రైస్తవ ఆధ్యాత్మిక సమావేశం ఒక అద్భుతమైనటువంటి రీతిగా మీరు ఈ ఆరాధనలు జరిగించండి. బహుజన సమూహాలుగా ఈ మందిరంలో వచ్చి ప్రభువైన నేను ఆరాధించుటకు మీ మాటలు విని ప్రభావం తమ జీవితాల్లో గొప్ప మార్పును చూడటానికి మీ కార్యాలను చేయగలి. ఎంతవరకు నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ వ్యక్తిగతంగా చేసిన ప్రార్థనలు, విజ్ఞాపన గుంపుగా విజ్ఞాపన చేసినటువంటి ప్రార్థనలు, ప్రభువుని ఎవరికి వారుగా తమ జీవితాల్లోని ప్రభువుని ఎదురు చూస్తున్నటువంటి వాటి వరకు తెలుగులాగా ప్రతి తెలుగులాంటిది ప్రభావం మీద కట్టి వాటికి మీరు జవాబిచ్చి, ఫలితం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి ప్రతి బిడ్డను కూడా సంతృప్తి పరుచున్నది. నీ కొరకు ఇంకా బలమైనటువంటి యోధులుగా, బలమైనటువంటి సాధనలుగా, బలమైనటువంటి ప్రజలుగా చేసి నీ బలమైన కార్యాలు కొరకు బలమైనటువంటి సైన్యముగా మీరు నడిపించున్నది. ఈ చిన్నమంతా ఈ కొద్ది మందిని ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించి ఈ సంఘాన్ని మీరు అనేకులు కూడా ఆశీర్వాదకరంగా ఉంచున్నది. మరి మీరు గణతీయ ప్రభావం మీకు ఆలోచిస్తూ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె యేసు విజయ్, శిలువ విజయ్, ప్రవేశనామం సంపూర్ణంగా విజయకాంతి. ఆమె అందరికీ వందనాలు.